స్పీకర్ ఇక్కడ పెట్టి స్పీకర్ 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 ఇక్కడ మనం స్టేజ్ పైన చూస్తున్నాం. విజయమ్మకు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభివాదం తెలుపుతున్నారు, ఆమె స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ విగ్రహానికి విజయమ్మ పూలమాల ధరిస్తారు. ఇక్కడికి చేరుకున్న వేలాది మంది కార్యకర్తలు అభిమానులు విజయమ్మకు స్వాగతం కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుతున్నారు.
నేతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమర శంఖం పూరించడానికి వైఎస్ విజయమ్మ చేపట్టిన నేతన్న దీక్షకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కొద్ది క్షణాల క్రితమే ప్రజ్ఞాపూర్, మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ కు చేరుకున్న వైఎస్ విజయమ్మకు ప్రజలు అశేష ప్రజానికం స్వాగతం పలికిన దృశ్యాలు మనం చూసాము. అక్కడ దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత అక్కడ నుంచి కొద్దిసేపటి క్రితమే కొమరవెల్లి టెంపుల్ కి అక్కడ ప్రాంగణంలో చేరుకోబోతున్నారు. మరి కొమరవెల్లిలో అక్కడ ప్రజలు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారో వైఎస్ విజయమ్మ కోసం అక్కడ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీధర్ రెడ్డి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్ రెడ్డి, చెప్పండి, ఎంతసేపటి నుంచి అక్కడ ప్రజలు వెయిట్ చేస్తున్నారు? అసలు నేతన్న దీక్ష మీద వారి అభిప్రాయం ఏంటి? క్రాంతి చేనేత సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లేందుకు వైఎస్ విజయమ్మ చేస్తున్న సిరిసిల్ల దీక్షకు వేలాది మంది మద్దతు చెప్పొచ్చు. ఇక్కడ మనం ఇప్పుడు రాజీవ్ రహదారి కొమరవెల్లి జాతరకు వెళ్లే దారిలో ఉన్నాం. ఉదయం 6 గంటల నుంచి వేలాది మంది కార్యకర్తలు ఇక్కడ విజయమ్మకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక సమస్య పట్ల, ఒక సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మొద్దు నిద్ర వహిస్తున్నదో దాన్ని నిద్ర నెలకొల్పేందుకు విజయమ్మ చేస్తున్న దీక్షకు అన్ని వర్గాల ప్రజల నుంచి మనకు సంపూర్ణ మద్దతు చెప్పొచ్చు. ఒక చిన్న గ్రామం కొమరవెల్లి జాతర, ఇప్పుడు కొమరవెల్లి మనం విజువల్స్ లో చూడొచ్చు. కొమరవెల్లి గేట్ కు కొమరవెల్లి మల్లికార్జున స్వామికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఇక్కడ దాదాపు వేలాది మంది ఇక్కడికి వచ్చేసి తమ మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళు ఉదయం నుంచి మహిళలు కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. మహిళలు కూడా ఉదయం నుంచి వైఎస్ విజయమ్మకు ఘనస్వాగతం పలికేందుకు ఉదయం నుంచి ఈ రాతి ఆధారపై మనం విజువల్స్ లో చూడొచ్చు. వందలాది వాహనాలు. అదేవిధంగా ఇక్కడ మన జిల్లా నేతలు, రాష్ట్ర స్థాయి నేతలు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా నూనెవర్తి రాధ గారు కూడా ఇక్కడ ఉన్నారు. చెప్పండి సార్, ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఈ విధంగా అంటే విజయమ్మ దీక్షను అడ్డుకుంటామని చెప్పిన నేపథ్యంలో మీరు గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళ నిర్ణయం పట్ల మీరు ఏమంటారు? అది సరైన నిర్ణయం కాదండి. టీఆర్ఎస్ వేరే ఎవరు ఏ పార్టీ వాళ్ళు రావద్దు అని అనడం తప్పు. ఇది వాళ్ళ యొక్క పేటెంట్ హక్కు కాదు తెలంగాణ టీఆర్ఎస్ది. ఈరోజు ఇక్కడ వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళవి. సో తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కావాలని ఉంది, అందరం కోరుతున్నాం. కానీ టీఆర్ఎస్ పార్టీ ఒకటే ఒక వాళ్ళ పేటెంట్ హక్కుగా వాళ్ళు భావించుకొని ఈ విధంగా చేయడం తప్పు, సరైనది కాదు. వాళ్ళు సరిదిద్దుకోవాలి. నిజమైన తెలంగాణ వాదులు తెలంగాణ కావాలని వాళ్ళు కోరుకుంటే అందరినీ, అన్ని పార్టీల వాళ్ళని ఆహ్వానించాలి, అన్ని పార్టీల వాళ్ళను ఒప్పించాలి. అన్నిటికంటే ముఖ్యంగా మొన్ననే కేసీఆర్ గారు చెప్పింది కదా, 2 నెలల లోపల తెలంగాణ వాళ్ళు కేంద్రం ప్రకటిస్తుంది, తెలంగాణ వచ్చింది అని చెప్పిండు. 2 నెలల లోపల మామూలుగా పేపర్ మీద ప్రకటన రావాలని చెప్పిండు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రకమైన ఆందోళన చేయడం టీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు సభవని నేను అడుగుతున్నాను. అంటే దీని వెనకాల కుట్ర ఉన్నట్టే. తెలంగాణ రాకున్నా కానీ, వాళ్ళు ఇవ్వనని చెప్పినా కానీ, లేకుంటే ఇసరేది సరిగా చెప్పకున్నా కానీ కావాలని కేసీఆర్ అబద్ధం తెలంగాణ ప్రజలకు చెప్పినట్టుగా మేము భావించాల్సి వస్తుంది. తెలంగాణ వచ్చిన చెప్పిన తర్వాత ఇంత మేము అడ్డుకుంటాము చేస్తామని సరైనది కాదు. ఇది ఒక అంటే మనకు వైఎస్ఆర్సీపీ నేతలే కాదు, కామన్ మ్యాన్స్ కూడా, మేధావులు, కొంతమంది విద్యావంతులు కూడా ఇదే చెప్తున్నారు. ఎందుకంటే ఏదైతే ప్లీనరీ సమావేశంలో వైఎస్ జగన్ స్పష్టంగా చెప్పారు, తెలంగాణ ప్రజా అంటే మనోభావాలను గౌరవిస్తామని చెప్పారు. అదేవిధంగా గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ తరఫున అభ్యర్థులు నిలబెట్టకుండా కూడా చేశాడు. ఈ విధంగా చేస్తున్న నేపథ్యంలో ఒక సమస్యపై ఒక చేనేత కార్మికులు చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థికంగా చాలా కుసించిపోతున్న సమయంలో వైఎస్ విజయమ్మ ఒక దీక్ష చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క కనువిప్పు చేయాలనే ఉద్దేశంతో వస్తున్న నేపథ్యంలో దాన్ని టీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడం అనేది చాలా టీఆర్ఎస్ ప్రాంతంలో సిరిసిల్ల ఉంది, సిరిసిల్ల అభివృద్ధి చెందినట్టే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందినట్టే కదా అని చెప్పేసి కొంతమంది మేధావులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వరంగల్ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి గారు, చెప్పండి సార్, ఏమంటున్నారు? విజయమ్మకు మీరు ఏ విధంగా స్వాగతం పలుకుతారు? ఈ రోజు సిరిసిల్లలో చేనేత కార్మికుల గురించి మా నాయకురాలు, మా ప్రెసిడెంట్ గారైన విజయమ్మ గారు దీక్ష చేపట్టడం హర్షదాయకము. ఎందుకంటే తెలంగాణలో చేనేత కార్మికులు అత్యధికంగా ఉన్నారు. వారి యొక్క సమస్యలను తీసుకొని చేస్తూ ఉంటే కొన్ని పార్టీలు ఏదో మేము అడ్డుకుంటాం అది ఇది అని అన్నారు. వాళ్ళు కూడా ఈ దీక్షలో పాల్గొని ఈ దీక్షను దిగ్విజయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది తెలంగాణ